వెల్కమ్ టు దేవేంద్ర స్టడీస్. మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ విద్యా ప్రమాణాలు. మనం గణితంలో విద్యా ప్రమాణాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు తెలుసు విద్యా ప్రమాణాల మీద ప్రశ్న లేని ప్రశ్నాపత్రమే ఉండదు. ఒక గణిత ఉపాధ్యాయుడు తప్పనిసరిగా విద్యా ప్రమాణాల మీద అవగాహన కలిగి ఉండాలి. సో మనం ఈ వీడియోలో విద్యా ప్రమాణాలు, గణితంలో ఎన్ని విద్యా ప్రమాణాలు ఉన్నాయి, ఒక సమస్య ఇస్తే ఇది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినది అని మనం చెప్పగలగాలి. అప్పుడే మనం విద్యా ప్రమాణాల మీద మనకు పూర్తి అవగాహన ఉంది అని అర్థం. అసలు మనకు విద్యా ప్రమాణం అంటే ఏంటి అని ఒకసారి మనం గమనిస్తే, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విద్యార్థి ఒక తరగతిలో ఏమి తెలుసుకొని ఉండాలి, ఏమి చేయగలగాలి నిర్ణయించడమైంది. ఇలా ఒక్కొక్క సబ్జెక్టులోనూ పాఠ్య విషయ స్వభావాన్ని బట్టి కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలను గుర్తించారు. దీని అర్థం ఏంటంటే, ఒక విద్యార్థి ఒక విద్యా సంవత్సరంలో ఒక పాఠ్య విషయంలో ఏమి తెలుసుకొని ఉండాలి, ఏమి చేయగలిగి ఉండాలి అని స్పష్టంగా ప్రవచన రూపంలో తెలియజేశారు. ఈ ప్రవచనాలనే మనం విద్యా ప్రమాణాలు అంటాం. ఈ ప్రవచనాలను ఏమంటాము? విద్యా ప్రమాణాలు అంటాం. చూడండి, ఇంకా రకరకాలుగా డెఫినేషన్ చెప్పచ్చు. అంటే విద్యార్థులు ఒక తరగతిలో ఏమి చేయగలగాలి, ఏమి తెలిసి ఉండాలో స్పష్టంగా వివరించే ప్రవచనాలనే ఆ తరగతి యొక్క విద్యా ప్రమాణాలు అంటారు. మరొక విధంగా ఎలా చెప్పచ్చు? ఒక విద్యార్థి ఏ కృత్యాలను చేయగలిగితే ఆ స్థాయి అభ్యసనం జరిగిందని భావిస్తాము, ఆ కృత్యాలనే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు. ఏం చెప్తున్నాను? ఒక విద్యార్థి ఏ కృత్యాలను చేయగలిగితే ఆ స్థాయి అభ్యసనం జరిగిందని భావిస్తాము, ఆ కృత్యాలనే ఆ స్థాయి విద్యా ప్రమాణాలు అంటారు. విద్యా లక్ష్యాలను మార్గనిర్దేశం చేసే వాక్యాలనే విద్యా ప్రమాణాలు అని కూడా అంటారు. చూడు, ఏం చెప్తున్నాను? విద్యా లక్ష్యాలను మార్గనిర్దేశం చేసే వాక్యాలనే మనం విద్యా ప్రమాణాలు అంటాం. దట్ మీన్స్ తరగతి గది బోధన ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేవే విద్యా ప్రమాణాలు. ఏం చెప్తున్నాము? తరగతి గది బోధన ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడేవే విద్యా ప్రమాణాలు. మనకు వివిధ శాస్త్రాల యొక్క అభ్యసన సామర్థ్యాలను లేదా ప్రమాణాలను ఎన్సిఎఫ్ 2005 కానీ, అదేవిధంగా ఏపీఎస్సిఎఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2011 సిఫారసులను అనుసరించి కొన్ని విద్యా ప్రమాణాలను మనం నిర్ణయించుకోవడం జరిగింది. సరే, మనకు ఈ గణిత విద్యా ప్రమాణాలు, ఏ విద్యా ప్రమాణం మనం ఇప్పుడు గమనించాల్సింది గణిత విద్యా ప్రమాణాలు. చూడండి, అసలు గణిత విద్యా ప్రమాణాలు ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఎక్కడి నుంచి ఈ గణిత విద్యా ప్రమాణాలు తీసుకోవడం జరిగిందని ఒకసారి కానీ చూస్తే, మనకు లక్ష్యాలు స్పష్టీకరణల మీద ఎవరు బ్లూమ్స్ కానీ, అదేవిధంగా క్రాత్వెల్ అనే విద్యావేత్తలు రూపొందించిన లక్ష్యాలు స్పష్టీకరణల ఆధారంగా ప్రతి పాఠ్యాంశానికి మనం లక్ష్యాలను స్పష్టీకరణలు ఏర్పరుచుకొని బోధన అనేది కొనసాగించడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ లక్ష్యాలు స్పష్టీకరణలు అన్ని విషయాలకు ఒకే రీతిగా ఏర్పరచడం అనేది జరిగింది. కానీ మనకు అమెరికాకు చెందినటువంటి NCTM అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, NCTM వాళ్ళు, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాళ్ళు అనేక చర్చలు అదేవిధంగా కాన్ఫరెన్స్లు, పరిశోధనలు గణితంలో ప్రత్యేకంగా కొనసాగించి 2000 సంవత్సరంలో ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ ఏమంట PSSM ఏం చెప్తున్నాడు?
ప్రిన్సిపుల్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథంని ఆవిష్కరించింది ఎవరు? ఎన్సిటిఎం వాళ్ళు. ఎన్సిటిఎం అమెరికాలోని ఒక సంస్థ, అంటే దట్ మీన్స్ ఒక ఆర్గనైజేషన్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేవాళ్ళు అనేక చర్చలు, కాన్ఫరెన్సులు, పరిశోధనలో గణితంలో ప్రత్యేకంగా కొనసాగించి 2000వ సంవత్సరంలో ప్రిన్సిపుల్ అండ్ స్టాండర్డ్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథాన్ని ఆవిష్కరించింది. ఈ గ్రంథంలో 6 సూత్రాలు 10 ప్రమాణాలను సూచించింది. వీటి నుండి మనం ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విద్యా ప్రమాణాలు అనేది జరిగింది. సో మొత్తం 10 గణిత విద్యా ప్రమాణాలలో మనకు 5 విషయాంశ ప్రమాణాలని 5 ప్రక్రియ ప్రమాణాలుగా, ఈ 10లో 5 విషయాంశ ప్రమాణాలు ఉన్నాయి, 5 ప్రక్రియ ప్రమాణాలుగా ఉన్నాయి. సో సరే, ఈ మనకు గణితంలో ఈ 5 విద్యా ప్రమాణాలను మనం తీసుకోవడం జరిగింది కదా. ఆ 5 విద్యా ప్రమాణాలు ఏంటి అని చూస్తే మనం సమస్య సాధన ఒకటి, రెండవది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, దాన్ని మనము ఇంకొక విధంగా కూడా చెప్పచ్చు, తార్కిక వివేచన నిరూపణ. దీన్ని ఏమనొచ్చు? కారణాలు చెప్పుట నిరూపణ చేయుట. రైట్. మూడవది ఏంటంటే, మూడో విద్యా ప్రమాణం కమ్యూనికేషన్, వ్యక్తపరచడం. మూడవది ఏంటి? వ్యక్తపరచడము. అదేవిధంగా నాలుగవది అనుసంధానం, కనెక్షన్స్. అనుసంధానం. ఐదవ విద్యా ప్రమాణము దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, విజువలైజేషన్ అండ్ రిప్రజెంటేషన్. దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము. ఇది మనకు గణితంలో మొత్తం 5 విద్యా ప్రమాణాలు. ఒకటి సమస్య సాధన, తార్కిక వివేచన, నిరూపణ చేయడం, దట్ మీన్స్ దాన్నే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అంటున్నాను. వ్యక్తపరచడము, అనుసంధానము, దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం, మొత్తం ఈ 5 విద్యా ప్రమాణాలు అనేది. సరే, ఒక్కొక్క విద్యా ప్రమాణం గురించి మనం మాట్లాడుకుందాం. సో మొదటి విద్యా ప్రమాణం ఏంటి అంటే సమస్య సాధన. మొదటి విద్యా ప్రమాణం సమస్య సాధన, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటాం. సమస్య సాధన. ఈ సమస్య సాధన ఏంటంటే, మనకు గణితంలో మనం సాధించవలసిన సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నా, ఎంత సంక్లిష్టంగా ఉన్నా, గణిత భావనలు గణిత పద్ధతులను అనువర్తింపజేసి సాధించవచ్చు. దట్ మీన్స్ సమస్య సాధన అనేది పిల్లలు తాము నేర్చుకున్న భావనలను కొత్త పరిస్థితులకు లేదా సంక్లిష్ట పరిస్థితులకు అన్వయించడానికి, తమ ప్రాథమిక నైపుణ్యాలను ఉపయోగించడానికి, పాఠశాల లోపల బయట వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. అంటే వాళ్ళు విద్యార్థులు నేర్చుకున్నటువంటి సమస్యలు ఎలా ఉండాలి, వాళ్ళు నేర్చుకున్న భావనలు ఎలా ఉండాలి, కొత్త పరిస్థితులకు, సంక్లిష్ట పరిస్థితులకు అన్వయించుకొని తమ ప్రాథమిక నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి, పాఠశాల లోపల బయట వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగపడాలి. అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్క విద్యా ప్రమాణాలు సాధింపబడిందో లేదో తెలుసుకోవడానికి విద్యార్థి పరివర్తనాల రూపంలో స్పష్టంగా, నిర్దిష్టంగా తెలియజేసిన ప్రవచనాలను మనం ఏమంటామంటే అభ్యసన సూచికలు అంటాం. వెరీ 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 ఇంపార్టెంట్. అసలు మనం ఒక్కొక్క విద్యా ప్రమాణంలో ఏ సామర్థ్యాలను పిల్లవాడు సామర్థ్యాలనే మనం ఇక్కడ అభ్యసన సూచికలు అంటాం. అంటే విద్యార్థులు ఆయా విద్యా ప్రమాణాల్లో ఆ అభ్యసన సూచికలు సాధించినారా లేదా అని మనం కంపల్సరీగా తెలుసుకోవాలి యాజ్ ఏ టీచర్గా. చూడు, అభ్యసన సూచికలు
అంటే ఏం చెప్తున్నాను, ఒక్కొక్క విద్యా ప్రమాణము సాధింపబడిందా లేదా తెలుసుకోవడానికి, సాధింపబడిందో లేదో తెలుసుకోవడానికి విద్యార్థి ప్రవర్తన పరివర్తన రూపంలో, అంటే ప్రవర్తనలకు మార్పుల రూపంలో స్పష్టంగా నిర్దిష్టంగా తెలియజేసిన ప్రవచనాలను మనం ఏమంటాము, అభ్యసన సూచికలు లేదా సామర్థ్యాలు అంటాం. సరే, ఇప్పుడు సమస్య సాధనలో అభ్యసన సూచికలు ఏమున్నాయి, అసలు సమస్య సాధనలో మనం ఎటువంటి సమస్య అంటే సామర్థ్యాలను మనం విద్యార్థి తెలుసుకుంటారు. అభ్యసన సూచికలు చూడు, అభ్యసన సూచికలన్నా సమస్య సాధనలోని సామర్థ్యాలన్నా ఒకటి. సరే, అభ్యసన సూచికలు ఏమొస్తుందని చూస్తే ఇక్కడ చూడండి, సమస్య సాధనలో అంటే విద్యార్థి సమస్య సాధన నైపుణ్యాన్ని సాధించాలంటే అతను ఏమేమి సూచికలు, ఏమేమి సామర్థ్యాలను తెలుసుకొని ఉండాలి. ఫస్ట్ విద్యార్థి దత్త సమస్యను చదువును. విద్యార్థి దత్త సమస్యను చదువుతాడు, అంటే ఇచ్చినటువంటి సమస్యను చదువుతాడు. అదేవిధంగా దత్త సమస్యలోని దత్తాంశ సారాంశ అంటే ఇచ్చింది ఏంటి, మనం కనుక్కోవాల్సింది ఏంటి అని దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. అంటే విద్యార్థి ఇచ్చినటువంటి సమస్యలో దత్తాంశాన్ని సారాంశాన్ని గుర్తించినాడు అంటే అప్పుడు ఆ విద్యార్థి సాధించినటువంటి విద్యా ప్రమాణం ఏంటంటే సమస్య సాధన. అదేవిధంగా మనకు దత్తాంశములోని మొత్తం సమాచారాన్ని విడి భాగాలుగా గుర్తిస్తాడు. అదేవిధంగా అనుబంధ భాగాలను వేరు చేస్తాడు. అనుబంధ భాగాలను వేరు చేస్తాడు. సమస్య సాధనకు సరి అయిన పద్ధతిని ఎన్నుకుంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరైన పద్ధతిని ఎన్నుకున్నాడు అంటే అది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది, సమస్య సాధన. సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు. అదేవిధంగా సమస్యలోని గణిత భావనలు గ్రహించడం ద్వారా సమస్య గురించి అవగాహన పొందుతాడు. అదేవిధంగా సమస్య సాధనకు ఇతర పద్ధతులను వ్యూహాలను ఎన్నుకుంటారు. పద్ధతి ప్రకారం సమస్యను సాధిస్తాడు. ఫలితాలను సరిచూస్తాడు. చూడు, ఇది మనకు సమస్య సాధనలోని విద్యా ప్రమాణం. అంటే విద్యార్థి దత్త సమస్యను చదువుతాడు. దత్తాంశంలోని దత్తాంశ సారాంశాలను గుర్తిస్తాడు. విద్యార్థి దత్తాంశంలోని మొత్తం సమాచారాన్ని విడిభాగాలుగా గుర్తిస్తుంది. అనుబంధ విడిభాగాలను వేరు చేస్తుంది. సమస్యలోని గణిత భావనలు గ్రహించడం ద్వారా సమస్య గురించిన అవగాహన పొందుతాడు. అదేవిధంగా సమస్య సాధనకు సరైన పద్ధతిని ఎన్నుకుంటాడు. సమస్య సాధనకు ఇతర పద్ధతులను ఊహాలను ఎన్నుకుంటాయి. పద్ధతి ప్రకారం సమస్యను సాధిస్తుంది. ఫలితాలను సరిచూస్తాడు. ఇవన్నీ చేశాడు అంటే అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటి అంటే మనకు సమస్య సాధన. చూడు, కొన్ని ఉదాహరణలు చూద్దాం. కొన్ని ఉదాహరణలు. సో ఉదాహరణ, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. మితి మనకు కొలతలు అనే చాప్టర్లో మితి, ద్రవ్యరాశి, ప్రమాణాలను మార్పిడి అంటే సెంటీమీటర్లను మీటర్లోకి మార్చడం, మీటర్ని సెంటీమీటర్లకు మార్చడం, లీటర్లను మిల్లీలీటర్లోకి మార్చడం, సో గ్రాములను సెంటీగ్రాముల్లోను గ్రాములను మిల్లీగ్రాముల్లో మార్చడం అనేది అది మనకు మితిని అంటే ద్రవ్యరాశి యొక్క ప్రమాణాలు మార్పిడి. ఇంకా రెండో ఉదాహరణ తీసుకుంటే ఒక విద్యార్థి గరిష్టంగా 5 అంకెల సంఖ్యలు వచ్చేటట్లు సంఖ్యా ప్రక్రియలపై పద సమస్యలు అంటే దాన్ని పద సమస్యలు దట్ మీన్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం. 5 అంకెల వరకు సమస్యలు కానీ వస్తే దాన్ని వర్డ్ ప్రాబ్లమ్స్ అంటాం. ఆ సమస్యలు కూడా చేయొచ్చు. అదేవిధంగా సజాతి విజాతి భిన్నాల కూడికలు కానీ తీసివేతలు చేయడం. అదేవిధంగా భిన్నాలను
భిన్నాలను దశాంశ భిన్నాలను పరస్పరం మార్పిడి చేయడం, అదేవిధంగా పూర్ణ సంఖ్యల సంకలనము, వ్యవకలనము, గుణకార సమస్యలను సాధించడం కూడా మనకు సమస్య సాధన కిందకే వస్తుంది. విలోమ నిష్పత్తులు కనుక్కోమంటాడు, అప్పుడు కూడా మనకు సమస్య సాధనే. ఏకవస్తు మార్గంపై పద సమస్యలు కానీ, అదేవిధంగా జామితీయ పటాల యొక్క చుట్టుకొలత, వైశాల్యము, ఘన పరిమాణాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు సమస్య సాధనకు వస్తుంది. ఆవర్గీకృత దత్తాంశాన్ని వర్గీకృత దత్తాంశంగా నిర్మించమన్నాడు, అప్పుడు కూడా మనకు సమస్య సాధనే వస్తుంది. బీజీయ సమాసాల యొక్క పరిమాణం చూడు, బీజీయ సమాసాల పరిమాణం అంటే 4x² y² z³ ఉంది. ఈ బీజీయ సమాసం యొక్క పరిమాణము ఎంత అంటాడు, ఇది కూడా దానికి సంబంధించింది, సమస్య సాధనకు సంబంధించింది. అదేవిధంగా మనకు 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ ఉంది కదా, ఏక చరరాశితో కూడిన రేఖీయ సమీకరణానికి సంబంధించినటువంటి పద సమస్యలన్నీ కూడా మనకు సమస్య సాధన కిందకే వస్తుంది. అది సమస్య సాధనకు సంబంధించింది. ఇంకా రెండో విద్యా ప్రమాణం ఏంటి అని చూస్తే తార్కిక వివేచన నిరూపణ. దీన్నే రీజనింగ్ అండ్ ప్రూఫ్ అంటాం. దీన్నే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అని కూడా అంటాం. తార్కిక వివేచన నిరూపణ, దీన్నే మనం ఏమంటున్నాము, కారణాలు. ఓల్డ్ బుక్లు అయితే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. అసలు ఏంది ఈ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అంటే చూడండి, గణిత బోధనా లక్ష్యాలలో మనకు కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనే విద్యా ప్రమాణం అనేది చాలా ప్రధానమైనది. వీరి గుర్తుపెట్టుకో. సో మనకు అన్ని విద్యా ప్రమాణాల్లో ప్రధానమైన విద్యా ప్రమాణం ఏంటంటే తార్కిక వివేచన నిరూపణ చేయడం. అంటే విద్యార్థులు ఈ విద్యా ప్రమాణం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే విద్యార్థులలో తార్కిక వివేచనను పెంపొందించడం, విద్యార్థి సమస్య సాధనలో కానీ, సూత్ర ఆవిష్కరణలో కానీ, సిద్ధాంత నిరూపణలో కానీ ప్రతి సోపానానికి వెరీ ఇంపార్టెంట్, ప్రతి సోపానానికి తార్కిక వివేచనను వినియోగించవలసి ఉంటుంది. అంటే గణితములో ఏ నిరూపణకైనా ఈ తార్కిక వివేచనే ప్రధానము. మన గణితములో ఏ నిరూపణకైనా మనకు తార్కిక వివేచనే. చూడండి, తార్కిక వివేచన నిరూపణ అంటే గణిత బోధనా లక్ష్యాలలో ప్రధానమైంది. అంటే విద్యార్థి ఇక్కడ తార్కిక వివేచనను పెంపొందించడము, విద్యార్థి సమస్య సాధనలో కానీ, సూత్ర ఆవిష్కరణలో కానీ, లేదా సిద్ధాంత నిరూపణలో కానీ ప్రతి సోపానానికి తార్కిక వివేచనను వినియోగించవలసి ఉంటుంది. కాబట్టి గణితంలో ఎట్టి నిరూపణకైనా తార్కిక వివేచనం అనేది ప్రధానమైనది. అసలు అభ్యసన సూచికలు, అసలు అంటే దట్ మీన్స్ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడము అనే విద్యా ప్రమాణానికి ఎటువంటి మనకు సామర్థ్యాలు ఉండాలంటే చూడండి, విద్యార్థి గణిత సమస్య సాధనలోని దశల వారీగా సోపానాలకు కారణాలను వివరించడం జరుగుతుంది. అంటే సోపానాలకు కారణాలను తెలుపుతాడు. అంటే మనకు ఏదైనా ఒక లెక్క ఇచ్చినప్పుడు తప్పనిసరిగా అది ఎందుకు వచ్చింది, అది ఎలా వచ్చిందని కంపల్సరిగా మనకు ఒక సోపాన క్రమంలో ఒక కారణాలు అనేది విద్యార్థి తెలియజేస్తున్నాడు. అంటే అప్పుడు అతను సాధించిన విద్యా ప్రమాణం ఏంటంటే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. అదేవిధంగా విద్యార్థి మనకు సూత్ర ఆవిష్కరణలోని సోపానాలకు తార్కికతను తెలుపుతాడు, లాజికల్ తార్కికతను తెలుపుతాడు. అదేవిధంగా మనకు సిద్ధాంత నిరూపణలో తార్కాన్ని గ్రహించును మరియు నిరూపిస్తాడు. సిద్ధాంత నిరూపణలో తార్కాన్ని గ్రహించును అంటే ఏదైనా ఒక గణిత సాధారణీకరణలు కానీ ప్రకల్పనను అర్థం చేసుకోవడం మరియు చేయగలడము, ఒక పద్ధతిని అర్థం చేసుకోవడం,
తార్కిక చర్యలను పరీక్షించడం అదే ఇక్కడ చెప్తున్నాను. సాధారణీకరణలను ప్రకల్పనలోని తార్కిక వివేచనను నిరూపణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సాధారణీకరణలను ప్రకల్పనలోని తార్కిక వివేచనను నిరూపణ చేయడము. అదేవిధంగా జామితీయ నిర్మాణములోని తార్కిక వివేచనను నిరూపణ చేయడం. తార్కిక వివేచనను నిరూపణ చేయడం. అదేవిధంగా సమస్య సాధనలోని తార్కిక క్రమాన్ని గ్రహిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాను, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనే విద్యా ప్రమాణంలో. సో ఒకసారి అభ్యసన సూచికలు ఏముంది, గణిత సమస్య సాధనలోని సోపానాలకు కారణాలను తెలుపుతాడు. అంటే ఒక సమస్యను సాధించేటప్పుడు దాని యొక్క అంటే ప్రతి సోపానానికి రీజన్ చెప్తాడు, కారణాలను చెప్తున్నాడు. అంటే అది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించింది, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. అంటే సూత్ర ఆవిష్కరణలోను సోపానాలకు తార్కికతను తెలుపుతాడు. సిద్ధాంత నిరూపణలో తర్కాన్ని గ్రహిస్తాడు మరియు నిరూపణ కూడా చేయడం జరుగుతుంది. సాధారణీకరణలను ప్రకల్పనలోని తార్కిక వివేచనను నిరూపణ చేయడం అనేది తార్కిక వివేచనను నిరూపణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జామితీయ నిర్మాణాల్లోని తార్కిక వివేచనను నిరూపణ చేయడం జరుగుతుంది. సమస్య సాధనలోని తార్కిక క్రమాన్ని గ్రహిస్తాడు. చూడు, ఉదాహరణకి మనకు ఎటువంటి ఉదాహరణలు ఉంటాయంటే చూడండి, మనకు లెక్కలు ఏ విధంగా అడుగుతా అంటే ఒక సమస్య ఇచ్చి ఇది ఏ విద్యా ప్రమాణం అని మనం చెప్పగలగాలి. సున్నాతో భాగహారము ఎందుకు అర్థరహితమో వివరించును అనే సమస్య ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే కారణాలు చెప్పడం, నిరూపణ. అంటే దానికి సంబంధించినటువంటి కారణాలు అనేది మనం చెప్పాలి. ఇంకొక లెక్క కూడా చూడండి, పూర్ణ సంఖ్యలను సహజ సంఖ్యలతో పోల్చును, తేడాలు చెప్పును. చూడు బాగా, పూర్ణ సంఖ్యలను సహజ సంఖ్యలతో పోల్చును లేదా తేడాలను చెప్పును. అదేవిధంగా సంఖ్యా ధర్మాలకు సంబంధించి ఉదాహరణలు, ప్రత్యుదాహరణలు ఇవ్వడం. స్థాన విలువల భావనతో స్థాన విలువల భావనతో పెద్ద సంఖ్యలను పోల్చడము. అదేవిధంగా మనం చెప్పుకుంటూ పోతే ఇచ్చిన రేఖలు లంబ రేఖల లేదా దట్ మీన్స్ సమాంతర రేఖల అని నువ్వు చెప్పడానికి. అదేవిధంగా నువ్వు కానీ చెప్పుకుంటే సపోజ్ 4, 5, 6, 8 అనే అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య, అతి చిన్న సంఖ్య అనే దానికి కూడా మనకేమి కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అనేది అవుతుంది. మూడవది వ్యక్తపరచడం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విద్యా ప్రమాణం. కమ్యూనికేషన్, వ్యక్తపరచడం అంటే మనం సమాజంలో సాధారణంగా భావ వ్యక్తీకరణకు భాష ఎంత ముఖ్యమో అలాగే గణిత పరిభాషపై కూడా పట్టు కలిగి ఉండడం విద్యార్థికి అంతే ముఖ్యము. అంతే ఇక్కడ ఏం జరుగుతుందంటే విద్యార్థి గణిత పదాలు, సాంకేతాలు, నిర్వచనాలు, పద్ధతులు మొదలైన వాటిని వివిధ గణిత రూపాలలో తన తోటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులతో కానీ వ్యక్తపరచడము అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడు అంటే దీంట్లో ఉన్న అభ్యసన సూచికలు లేదా సామర్థ్యాలు అభ్యసన సామర్థ్యాలన్న చూడు ఇక్కడ ఏం చేస్తాము అంటే అభ్యసన సూచికలు. సో విద్యార్థి
గణిత భాషను, గణిత భావనను, చదువును, రాయును. అంటే గణిత భావాలను, వాక్యాలను చదవగలగడం, రాయగలగడం అనేది మనకు వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. అదేవిధంగా పదరూపంలోని గణిత భావనను పదరూపములోని గణిత భావనను సాంకేతిక రూపంలో, పదరూపంలో గణిత భావన సాంకేతిక రూపం, దట్ మీన్స్ ట్రాన్స్లేట్ అంటాం. శాబ్దిక రూపాన్ని అశాబ్దిక రూపంలోను, అదేవిధంగా శాబ్దిక రూపంలో మారిస్తే మనకు అది వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి వస్తుంది. అదేవిధంగా గణితంలో అంటే గణిత వ్యక్తీకరణలను రూపొందిస్తుంది. విరివిరి ఇది మొన్న డిఎస్సి 2018 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అడిగింది. గణిత వ్యక్తీకరణను రూపొందిస్తుంది. గణితపరమైన ఆలోచనలు తన సొంత మాటలలో వివరించడం. ఫర్ ఎగ్జాంపుల్, చతురస్రం అనేది 4 సమాన భుజాలు మరియు 4 సమాన కోణాలు గల సమృత పటం అని అర్థం. అదేవిధంగా మనం చూస్తే గణిత తార్కికతను, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ, గణిత తార్కికతను వివరించడం అనేది మనకు, ఇది కూడా మనకు గతంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగు. గణిత తార్కికతను వివరించడం అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించిందంటే వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. అంటే గణితపర ఆలోచనలను విద్యార్థి తన సొంత మాటలలో మనం తోటి విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ వివరిస్తాడని చెప్పడం. అదేవిధంగా సిద్ధాంత నిరూపణలోని తార్కికతను వివరిస్తుంది. సో సమస్య సాధనలోని పద్ధతిని వివరిస్తుంది. సో సమస్య సాధనలోని పద్ధతిని వివరిస్తుంది. చూడు, మనకి వ్యక్తపరచడంలో ఉన్నటువంటి అభ్యసన సూచికలేంటి? విద్యార్థి గణిత భాషను, గణిత భావనలను, చదువును రాయడం జరుగుతుంది. అదేవిధంగా పదరూపంలోని గణిత భావనను సాంకేతిక రూపంలో వ్యక్తపరుస్తుంది. అదేవిధంగా గణిత వ్యక్తీకరణను రూపొందిస్తుంది. సమస్య సాధనలోని పద్ధతులను వివరిస్తుంది. సిద్ధాంత నిరూపణలోని తార్కికతను వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆలోచనలో తన స్వంత మాటల్లో తోటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వివరిస్తుంది. ఇది మనకు వ్యక్తపరచడానికి సంబంధించినది. ఇంకా ఉదాహరణ అంటే మనకు దట్ మీన్స్ వ్యక్తపరచడానికి సంబంధించిన ప్రశ్నలు ఏ విధంగా అడుగుతాడు? సపోజ్ మనకు 417 ఉంది, దీన్ని అక్షరాల్లో రాయండి అంటాడు. సో అక్షరాల్లో రాయండి అనేది ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినంటే వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణానికి సంబంధించింది. అదేవిధంగా దిమ్మ చిత్రాలు, చూడు, దిమ్మ చిత్రాలు, అదేవిధంగా పట్టచిత్రాల్లో గుణ దోషులను పోల్చును అంటే వాటిలో ఉన్నటువంటి దోషాలను పోల్చును మరియు వివరించును అంటే అది వ్యక్తపరచడం కిందకే వస్తుంది. అదేవిధంగా చతురస్రము, దీర్ఘచతురస్రము, త్రిభుజము, స్తూపము వంటి వాటి యొక్క చుట్టుకొలత, వైశాల్యం సూత్రాలను వివరిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే త్రిభుజ వైశాల్యం ఆఫ్ BH కదా. ఒక విద్యార్థి ఒక త్రిభుజం యొక్క వైశాల్యమును దాని భూమి మరియు ఎత్తుల లబ్ధానికి సగము అని తెలియజేసింది. అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటంటే వ్యక్తపరచడం అని అర్థం. అదేవిధంగా మనకు సహజ సంఖ్యలు బదులుగా పూర్ణాంకాల ఆవశ్యకతను అవగాహన చేసుకోవడం, దాన్ని వివరించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మనకు ద్విమితీయ ఆకృతులకు సర్వ సమానత్వాన్ని ప్రశంసిస్తాడు. అది కూడా మనకు వ్యక్తపరచడానికి ఎందుకే వస్తుంది. ఎక్కువగా మనం 5 అంకెల సంఖ్య రాసి దాన్ని వాక్య రూపంలో చెప్పడం, లేదంటే వాక్య రూపంలోని సంఖ్యను సంజ్ఞా రూపంలో రాయడం అనేది దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే మనం చెప్పాం కదా. సో మనకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అని అడిగాడు. సో ఒక సంఖ్య ఇస్తాడు, దాన్ని వాక్య రూపంలో రాయగా అంటే అక్షరాల్లో రాయండి అంటాడు. అది మనకు వ్యక్తపరచడం అనే విద్యా ప్రమాణం. ఇంకా మనకు 4వ విద్యా ప్రమాణం ఏంటంటే అనుసంధానం. 4వ విద్యా ప్రమాణం ఏంటి? అనుసంధానము. రైట్. అనుసంధానం అనేది మనకు వెరీ 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 ఇంపార్టెంట్. అనుసంధానం, కనెక్షన్, అనుసంధానం.
చూడు, ఇంతకుముందు మూడో విద్యా ప్రమాణం ఏంటి? వ్యక్తపరచడం. నాలుగోది ఏం చెప్పుకుంటున్నాము? అనుసంధానం. నిత్య జీవితంలో ఉపయోగించిన జ్ఞానము వ్యర్థమే. ఇజ్ రైట్. నిత్య జీవితంలో ఉపయోగించిన జ్ఞానం వ్యర్థం. అలాగే విద్యార్థి గణిత జ్ఞానంను, అవగాహనను అంటే గణిత భావనను, పద్ధతులను ఇతర సందర్భాలలోనూ లేదా నూతన సందర్భాల్లోనూ అనుసంధానించడం అనేది అనుసంధానిస్తుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే అనుసంధానం అంటే గణితములో నేర్చుకున్నటువంటి జ్ఞానము, అవగాహన అనేది నూతన సందర్భాల్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ అనుసంధానం అనేది చేయాలి. దీంట్లో అభ్యసన సూచికలు ఏమున్నాయి? అనుసంధానంలో అభ్యసన సూచికలు ఏమున్నాయని చూస్తే చూడు, వెరీ 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 ఇంపార్టెంట్. ఒక గణిత భావనను మరొక గణిత భావనతో అనుసంధానిస్తుంది. అంటే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే అంతర సహసంబంధానికి సంబంధించింది. సంఖ్యామానం యొక్క కాన్సెప్ట్ మనం సగటు సాంఘిక శాస్త్రంలో ఉపయోగించడము, బీజగణితంలో ఉన్నటువంటి భావనలు కొన్ని మనం క్షేత్ర గణితంలో ఉపయోగించడము, అది మనం ఉపయోగించుకుంటాం. అంటే దాన్ని ఏమంటాం మన జనరల్గా? అంతర సహసంబంధం ప్రశ్నలన్నీ కూడా మనకు అనుసంధానానికి వస్తుంది. మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే వేరు గణిత శాఖలలోని భావనలను కూడా అనుసంధానించడం జరుగుతుంది. అదేవిధంగా గణిత భావనలను, విధానాలను వివిధ శాస్త్రాలకు అన్వయించడం. దట్ మీన్స్ మనకు బాహ్య సహసంబంధము కూడా. బాహ్య సహసంబంధం అంటే గణిత భావనలను, విధానాలను వివిధ శాస్త్రాలకు అన్వయించడం. అంటే గణితాన్ని మనం భౌతిక శాస్త్రంలో అన్వయించడం, గణిత భావనను మనం ఆర్థిక శాస్త్రంలో ఉపయోగించడం, గణిత భావనను మనం జీవశాస్త్రంలో ఉపయోగించడం, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మనకు అనుసంధానానికి సంబంధించింది. ఇంకా మనం గణిత భావనలను, పద్ధతులను నిత్య జీవిత సందర్భాల్లో అనుసంధానిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నిత్య జీవితంలో ఉపయోగపడే సమస్యలన్నీ కూడా మనకు అనుసంధానానికి సంబంధించిందే. సో ఇక్కడ ఎక్కువగా మనం కరెక్ట్గా ఒక 4 పాయింట్లు నేర్చుకున్నాం. చూడు, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానంటే గణిత భావనను మరొక గణిత భావనతో అనుసంధానపరచడం. దట్ మీన్స్ సంఖ్యామానంలో ఉన్నట్టు భావనలు మనం సాంఘిక శాస్త్రంలో ఉపయోగించడం, లేదా సంఖ్యామానంలో ఉన్న భావనలు క్షేత్రమితిలో ఉపయోగించడం. దట్ మీన్స్ అంతర సహసంబంధం సంబంధించిన క్వశ్చన్లు. అదేవిధంగా మళ్ళీ ఏం చెప్పినాను? గణిత భావనలను, విధానాలను వివిధ శాస్త్రాలకు అన్వయిస్తుంది. దట్ మీన్స్ అది బాహ్య సహసంబంధం. అంటే ఇంకా గుడ్డిగా మనం గుర్తుపెట్టుకోవాలంటే అనుసంధానం అనేది కానీ మనం చూస్తే అది అంతర సహసంబంధం కానీ బాహ్య సహసంబంధం, అంటే వేరే సబ్జెక్టులతో గణితాన్ని అనుసంధానం చేయడం అనేది మనకు బాహ్య సహసంబంధం అవుతుంది. ఇజ్ రైట్. అదేవిధంగా నిత్య జీవితంలో ఉపయోగించే సమస్యలన్నీ కూడా మనకు అనుసంధానం కిందకే వస్తుంది. ఇంకా మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ లాభ నష్టాల భావన అనేది నిత్య జీవితంలో మనకు సమస్యల సాధనలు. అంటే ఇంకా శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్కెర వడ్డీ, రుసుము, ఇవన్నీ కూడా మనకు అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే. రైట్. ఇంకా చివరిది ఏంటి అంటే దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. సరే, 5వ విద్యా ప్రమాణం దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం కదా. సరే, దీంట్లో ఏమేమి వస్తుంది అని ఒకసారి బాగా చూస్తే పట్టికలోని సమాచారము, బాగుచుడు, పట్టికలోని సమాచారము, సంఖ్యారేఖ, పటచిత్రము, దిమ్మరేఖాచిత్రము, అదేవిధంగా 2D పటాలు, అదేవిధంగా 3D పటాలు, ఈ పటాలను మనం నిర్మించడం కానీ
అదేవిధంగా చదవడం కానీ పట్టికలోని సమాచారము వివిధ రూపాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని కానీ సంఖ్యారేఖ కానీ పటచిత్రాలు 2D 3D పటాలను చదువును. అదేవిధంగా ఈ విద్యార్థి సమాచారాన్ని పట్టికలు పటచిత్రాలు సంఖ్యారేఖ దిమ్మ చిత్రాల్లో పొందుపరచును. దట్ మీన్స్ పట్టికలను రూపొందించడము, సంఖ్యారేఖపై చూపడము, పటచిత్రాలను నిర్మించడము, కమ్మిరేఖా చిత్రాలను గీయడము, అదేవిధంగా గణిత పటాలను, అదేవిధంగా ఆ గుర్తులను అమరికలను కూడా అమర్చడం, ఇవన్నీ కూడా మనకు ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణకు వస్తుంది. అంటే వివిధ పట రూపాలను సమాచారాన్ని వ్యాఖ్యానిస్తుంది. ఇది కూడా ఇంపార్టెంటే. వివిధ పట రూపాలలో ఉన్న సమాచారాన్ని వ్యాఖ్యానిస్తుంది. ఇది మనకు ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణకు సంబంధించినటువంటి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇచ్చిన దత్తాంశాన్ని దిమ్మరేఖా చిత్రంలో చూపండి, లేదా ఇచ్చిన దత్తాంశాన్ని వృత్తరేఖా చిత్రంలో చూపండి, లేకపోతే 3 × 5 = 15 సంఖ్యారేఖపై చూపండి అనే ప్రశ్నలన్నీ కూడా మనకు దానికి సంబంధించింది, దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడానికి సంబంధించింది. సరే, 2017 ఏపీ టెట్లో అడిగిన బిట్టు చూడండి. బోత్ పేపర్ 1 పేపర్ 2లో వచ్చిన మొత్తం కూడా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంది. సరే, ఇక్కడ ఒకసారి గమనించండి. ఒకసారి చూస్తే ఈ ఫస్ట్ ప్రశ్న ఏంటంటే -8, 6, 9 -2లను ఆరోహణ క్రమంలో రాయండి. చూడు, ఆరోహణ క్రమంలో రాస్తాం. ఇది ఆరోహణ క్రమంలోనే ఎందుకు రాయాలి అనే దానికి మనకు కారణం అనేది ఉంటుంది. ఈజ్ రైట్. ఏది పెద్దది, ఏది చిన్న సంఖ్య, ఏది పెద్ద సంఖ్య అని నువ్వు ప్రతి సోపానానికి కారణాలు చెప్పడం జరుగుతుంది. అవునా? -2 -6 పెద్దదంటే అంటే మనకు -2 పెద్దదని చెప్తావు, లేదా -2 -8 ఏది పెద్దదంటే -2 అని పెద్దది చెప్తావు కదా. సో ఎందుకు చెప్తావు అంటే ప్రతి సోపానానికి ఏం చెప్తావు? కారణాలు చెప్పడం. కాబట్టి ఇది ఏ విద్యా ప్రమాణాన్ని పరీక్షించదలుచుకున్నావంటే కారణాలు చెప్పడం నిరూపణ చేయడం. చూడు, కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అంటే ఇలా ఆరోహణ కానీ అవరోహణ క్రమం కానీ లేదా 4, 5, 7 అనే అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్యను రాయండి లేదా అతి చిన్న సంఖ్యను రాయండి అనే ప్రశ్నలు కూడా మనకు కారణాలు చెప్పడం నిరూపణ చేయడం. చూడు, సంఖ్యారేఖను ఉపయోగించి 5 × 3 విలువను కనుగొను. చూడు, సంఖ్యారేఖను ఉపయోగించి అనే పదం కనబడతానే నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఆన్సరు ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ అనేది వస్తుంది. సో సంఖ్యారేఖను ఉపయోగించండి అంటానే నువ్వు కళ్ళు మూసుకొని ఏం చేయాలి? ఎందుకంటే సంఖ్యారేఖ అనేది పెన్సిల్తో వేసేది, గుర్తుపెట్టుకొని గుడ్డిగా. సో నైపుణ్యాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా మనకు ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణకు సంబంధించింది. చూడు, మళ్ళీ ఒక ప్రశ్న ప్రీవియస్ 5, 4, 3, 0, 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు అతి చిన్న సంఖ్యకు తేడాను తెలపండి. ఇది కూడా చెప్పిన. 5 అంకెల సంఖ్య ఏది, అతి చిన్న పెద్ద అంటే 5 అంకెల సంఖ్యలో అతిపెద్ద సంఖ్య అదే ఎందుకు అవుతుంది, అతి చిన్న సంఖ్య అదే ఆ సంఖ్య ఎందుకు రాయాలి, మనం అలాగే ఎందుకు రాయాలని ప్రతిదానికి కారణం చెప్పడం. కాబట్టి ఇది కూడా ఏంటి? కారణాలు చెప్పడం నిరూపణ చేయడం అనేది జరుగుతుంది. రైట్. చూడు, 10, 56, 375ను విస్తరణ రూపంలో రాయండి. అంటే ఏం చేయమన్నాడు? విస్తరణ రూపంలో రాయండి అని ప్రశ్నించుట ద్వారా పరీక్షించదలిచిన విద్యా ప్రమాణం ఏంటి అన్నాడు. దీన్ని విస్తరణ రూపం రాయమన్నాడంటే ఏంటి? వ్యక్తపరచడం. దాన్ని ఏం చేయాలి? మనం వ్యక్తపరచాలి. చూడు, ఆల్రెడీ మనం చెప్పుకున్న వ్యక్తపరచడంలో. నెక్స్ట్ చూడు, 12, 7, 10, 4, 1 సంఖ్యలను అవరోహణ క్రమం, ఇప్పుడేగా చెప్పుకున్నాం. అవరోహణ క్రమము, ఆరోహణ క్రమము, పెద్ద సంఖ్య, చిన్న సంఖ్య, అవన్నీ కూడా ఏమొస్తుంది? కారణాలు చెప్పడం
నిరూపణ చేయడం, కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. చూడు 456ను అక్షరాల్లో రాయండి అన్నాడు. అక్షరాల్లో రాయండి అంటేనే కళ్ళు మూసుకొని ఏం చెప్పాలి? వ్యక్తపరచడము. ఏమి? వ్యక్తపరచడం. ఆల్రెడీ చెప్పుకున్నాం. వ్యక్తపరచడంలో ఏం చెప్పుకున్నాము? వ్యక్తపరచడంలో గణిత భాషను, గణిత భావనను, చదువును మరియు రాస్తాడు. పద రూపంలోని గణిత భావనను సాంకేతిక రూపంలో వ్యక్తపరుస్తాడని చెప్పుకున్నాం. అదేవిధంగా మనకు వాని యొక్క ఆలోచనను సొంత మాటల్లో కూడా చెప్తే అది కూడా ఏమవుతుంది? వ్యక్తపరచడం కిందకు వస్తుంది. రైట్. చూడు, విద్యార్థి గ్రాఫులను 2D 3D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు. ఫస్టే మనం ఏం చెప్పుకున్నాం? ఏది? ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణలో విద్యార్థి పట్టికలోని సమాచారము వివిధ రూపాలలో సంఖ్యారేఖ, పటచిత్రము, దిమ్మ చిత్రము, 2D మరియు 3D పటాలను చదువుతున్నాడు అంటే దానికి ఏ విద్యా ప్రమాణము? ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. ఇది కూడా మనకు చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా 2018 టెట్లో అడిగిన బిచ్చుడు 3x4 = 12ను సంఖ్యారేఖపై సూచించండి అంటేనే మనకేమి? ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ. ఇప్పుడే కానీ నేర్చుకున్న సంఖ్యారేఖపై చూపండి, సంఖ్యారేఖపై చదవండి అంటేనే మనం ఏమి? దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. చూడు, 7253 నువ్వు అక్షరాలలో రాయండి అనే పరీక్షాంశం ద్వారా పరీక్షించాల్సిన విద్యా ప్రమాణము ఏమి? దీన్ని అక్షరాల్లో రాయండి అంటే ఏం చేయాలి? వ్యక్తపరచడము. నెక్స్ట్ 17, 32, 23, 19, 60, 62, 30 అవరోహణ క్రమం అంటానే మనం ఏం చేస్తాం? కారణాలు చెప్పడం. చెప్పకుండా ఆరోహణ కానీ పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యలు అంటే కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. 5, 7, 2, 8 సంఖ్యలతో ఏర్పడే 4 అంకెల అతిపెద్ద సంఖ్య. ఇది కూడా చెప్పినాం. 4 అంకెల అతిపెద్ద సంఖ్య అన్నా అతి చిన్న సంఖ్య అని దీనికి కూడా ఏమొస్తుంది? కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. నెక్స్ట్ 10, 56, 375 సంఖ్యలు. చూడు, మళ్ళీ రిపీటెడ్గా అడిగినాడు ప్రశ్న. ఇది 2017 చూడు ఒకసారి గమనించు. సేమ్ ప్రశ్నే మనకు 2017 టెట్లో అడిగాడు. అదే ప్రశ్న మళ్ళీ 2018 చూడు, మళ్ళీ అదే ప్రశ్న 2018లో కూడా అడిగాడు. దీనికి కూడా ఏంటి? వ్యక్తపరచడము. నెక్స్ట్, సుధాకర్ నెల జీతము 12,500, ఇంటి ఖర్చుల కోసం 9,300ను ఖర్చు చేశాడు, మిగిలిన మొత్తాన్ని కనుక్కోండి. ఇది దానికి సంబంధించింది. మనకు ఇది ఏమి? అంకగణితానికి సంబంధించింది. అంకగణిత సమస్యలు అంటేనే మనకేమొస్తుంది? అనుసంధానము. అంకగణిత సమస్యలు శాతాలు కానీ, లాభ నష్టాలు కానీ, రుసుము కానీ, బారు వడ్డీ, చక్రవడ్డీ ఇవన్నీ కూడా అనుసంధానానికి సంబంధించినటువంటి ప్రశ్నలు. చూడు, ఈ విద్యా ప్రమాణమును కింది పరీక్షాంశము ద్వారా పరీక్షించవచ్చు. దశాంశ సంఖ్య 303.03ను విస్తరించండి. దట్ మీన్స్ వ్యక్తపరచడము. చూడు, విస్తరించండి అంటేనే వ్యక్తపరచడం. ఇది టెట్లో అడిగాడు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో మనకు స్పెషలిస్ట్ స్కూల్స్లో జరిగినటువంటి డిఎస్సిలో కూడా ఇదే సేమ్ బిట్ అడిగాడు. నెక్స్ట్ -3, -7, 0, 4, -2 ఆరోహణ క్రమం. చూడు, రిపీటెడ్గా సేమ్ మెథడ్ వాల్యూస్ మారుస్తున్నాడు, విలువలను. సేమ్ ప్రాబ్లమ్స్ నెంబర్ ఆఫ్ సెక్షన్లో అడుగుతూ ఉన్నాడు. 2017లో అడిగాడు, 2018లో కూడా అడిగాడు. చూడు, ఆరోహణ క్రమంలో రాయండి అంటేనే మనం ఏం రాయాలి? కారణాలు చెప్పడం, నిరూపణ చేయుట. రైట్. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ డిఎస్సిలో అడిగిన బిట్లు చూడండి. విద్యార్థి నాణ్యాన్ని అనేక సార్లు ఎగరవేసి సంభావిత పట్టిక రూపంలో పొందుపరుస్తాడు. పట్టిక రూపంలో పొందుపరుస్తున్నాడు అంటే ఏమి? దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. ఎట్లా రాసిన ఒకటి దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. దృశ్యీకరణ
ప్రాతినిధ్యపరచడము, దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడము. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడు, గణిత తార్కికతను వివరించడము. విద్యార్థి గణిత తార్కికతను, అట్లనే మరి కారణాలు చెప్పడం కాదు, తార్కికతను వివరించడం అనేది ఎక్కడ జరుగుతుంది? వ్యక్తపరచడము. వ్యక్తపరచడము. నెక్స్ట్, విద్యార్థి బహుపదులు వాటి పరిమాణాన్ని అనుసరించి వర్గీకరించును. అంటే మనకు పరిమాణము ఆధారంగా బహుపదుల యొక్క రకాలు ఉన్నాయి. అది మనకు ఏకపదిన, దట్ మీన్స్ అంటే రేఖీయ బహుపదిన, లేదా వర్గ బహుపదిన, చతుర్థ పరిమాణ బహుపదిన, లేకపోతే మనకు అది శూన్య బహుపదిన అని చెప్పడానికి వర్గీకరిస్తున్నాడు. అంటే కారణం చెప్తాడు. అంటే కారణంతో మనం ఏదైనా ఒక సోపానాన్ని కారణంతో అతను వర్గీకరిస్తాడు. కాబట్టి కారణాలు చెప్పడం, నిరూపణ చేయడము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ స్పెషలిస్ట్ స్కూల్లోని ఏపీ డిఎస్ఎల్ అడిగాడు, √2 + √3 అనేది ఒక కరణీయ సంఖ్య అని చెప్పమన్నాడు. అంటే ఇది కరణీయ సంఖ్య అవుతుందా కాదని అతను నిరూపిస్తాడు, అంటే చూపుతాడు. అంటే అది కరణీయ సంఖ్యనా అకరణీయ సంఖ్యనా చెప్తా ఉన్నాడు. అంటే ఆ రెండింటి మధ్య భేదాలను చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ కూడా మనకి ఏం విద్యా ప్రమాణం వస్తుంది? కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం అవుతుంది. రైట్. ఇంకా తెలంగాణ టెట్ 2024లో అడిగిన బిట్ ఒకసారి గమనిద్దాం. సో ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడములో త్రిభుజాన్ని నిర్మించమని చెప్పలా, త్రిభుజాన్ని నిర్మించడములో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. బాగా చూడు, విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడములో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అంటే ఇక్కడ ఇతను ప్రాథమిక భావనను ఉపయోగించాడు అంటే గతంలో అంటే ప్రాథమిక భావనను నేర్చుకున్నాడు. అంటే త్రిభుజాన్ని నిర్మించేటప్పుడు ఈ భావనలు ఉపయోగించాడని అర్థం. అంటే ఇక్కడ మనకు ఏమొస్తుంది? అనుసంధానము. అంటే అనుసంధానం కిందకు వస్తుంది. అంతేగాని నిర్మించడం అన్నాడని నువ్వు దృశ్యీకరణ కాదు. నిర్మించడములో త్రిభుజం యొక్క ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. కాబట్టి ఇక్కడ త్రిభుజంలో నేర్చుకున్నటువంటి ప్రాథమిక భావనలు త్రిభుజ నిర్మాణంలో ఉపయోగపడింది. అంటే మనకి అనుసంధానం కిందకు వచ్చింది. సో వీటి యొక్క విరివిరి ఎంత మంచి బిట్టో చూడండి. నెక్స్ట్, 6వ తరగతి విద్యార్థిని దశాంశ భిన్నాల భావనలో ఆమె జ్ఞానాన్ని మదింపు చేయడానికి సంఖ్యారేఖపై 10.5 చూడు, సంఖ్యారేఖపై 10.5 విలువను సూచించమన్నాడు. సంఖ్యారేఖపై సూచించమన్నాడంటే మనం కళ్ళు మూసుకొని ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ, లేదా దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం, ప్రాతినిధ్యపరచడం అవుతుంది. ఇంకా చూడు, ఒక విద్యార్థి నిష్పత్తి అనుపాతాల సామాన్య ధర్మాలను సూత్రీకరించాడంటే వాటి యొక్క ధర్మాలను నిష్పత్తి అనుపాతాల యొక్క సామాన్య ధర్మాలను దట్ మీన్స్ రూపొందిస్తున్నాడు. సూత్రీకరించాడు అంటే ఇక్కడ అతను సూత్రీకరిస్తున్నాడు. అంటే ఇక్కడ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడము. అంటే అతను ధర్మాలను నిర్మిస్తున్నాడు అంటే సూత్రీకరిస్తున్నాడు. అంటే సో అతను కంపల్సరిగా ప్రతి సోపానానికి కారణం అనేది చెప్తాడు. సో కాబట్టి ఇది కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. ఇంకా చూడు, చివరి బిట్టు, బోధన అభ్యసన ప్రక్రియ కోసం విద్యా ప్రమాణాలను ఏర్పరచడం యొక్క ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం లక్ష్యాలను నిర్దేశించడం. లక్ష్యాలను నిర్దేశించడం అసలు